శ్మశానం పక్కనే ఉన్న ఇల్లు. ఆ ఉరుముల చప్పుడులో, మెరుపుల వెలుగులో ఇంకా భయంకరంగా కనిపిస్తుంది. సడన్‌గా కరెంటు పోతుంది. నాన్న, దూరంగా నక్కలు, కుక్కలు కూడా అరుస్తున్నాయి. కరెంటు పోయింది. నాకు భయంగా ఉంది నాన్న. ఆ అగ్గిపుల్ల వెలుగులో అలా అలా వెళ్తూ ఉంటే అలా గోడ మీద తనకొక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. దాంతో భయపడి నాన్నా అని గట్టిగా పిలుస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ ఏంటంటే షార్ట్ సిరీస్ ఎపిసోడ్ 2. ఇంటి ముందు బురదలో పడిన బూడిదని ఉద్యోగం నుంచి వస్తున్న ప్రతాప్, స్కూల్ నుంచి వస్తున్న పిల్లలు తొక్కుకుంటూ వచ్చి యథావిధిగా ఇంట్లో కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళిపోతారు. ఆ రాత్రి సడన్‌గా ఉరుములు, మెరుపులతో కూడిన పెద్ద వర్షం పడుతుంది. శ్మశానం పక్కనే ఉన్న ఇల్లు. ఆ ఉరుముల చప్పుడులో, మెరుపుల వెలుగులో ఇంకా భయంకరంగా కనిపిస్తుంది. అప్పుడు సడన్‌గా కరెంటు పోతుంది. ఇంట్లో ఉన్న శివాకి భయమేసి, నాన్న, దూరంగా నక్కలు, కుక్కలు కూడా అరుస్తున్నాయి. కరెంటు పోయింది. నాకు భయంగా ఉందా నాన్న, కొవ్వొత్తి అని అంటాడు. దానికి ప్రతాప్, "ఎళ్లి తెచ్చుకోరా, వంటగదిలో ఉన్నాయి" అని అంటాడు. "అమ్మో! నేనా? నాకు భయం నాన్న, అక్కని పంపించు" అని అంటాడు శివ. పిరికి సన్నాసి. "అమ్మ వీణ, వంటగదిలో కొవ్వొత్తి అగ్గిపెట్టిన ఎలిగించి పట్టరా అమ్మా" అని వీణాకి చెప్తాడు ప్రతాప్. "సరే నాన్న" అనుకుంటూ వంటగదిలోకెళ్ళి అగ్గిపెట్టె ఎక్కడుందా అని చెప్పేసి ఆ చీకట్లో అలా తడుముకుంటూ వెళ్ళి అగ్గిపెట్టెని తీసుకుని నుంచి ఒక పుల్ల తీసి అగ్గిపుల్ల ఇలా వెలిగిస్తుంది. అలా వెలిగించుకుంటూ కొవ్వొత్తిని వెతుకుదాం అని చెప్పేసి ఆ అగ్గిపుల్ల వెలుగులో అలా అలా వెళ్తూ ఉంటే అలా గోడ మీద తనకొక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. దాంతో భయపడి నాన్నా అని గట్టిగా పిలుస్తుంది. కూతురి అరుపుకి ఉలిక్కిపడి ఏమైందమ్మా అనుకుంటూ పరుగున కిచెన్లోకి వెళ్తాడు ప్రతాప్. కిచెన్లో భయంతో వణికిపోతున్న వీణాని చూసి ఏమైందమ్మా అని అడగగానే వీణ వణుకుతూ అట్లా గోడ వైపు చూపిస్తుంది. నాన్న అని అలా గోడ వైపు చూపిస్తుంది. ఆ గోడ మీద సుమారుగా ఒక 20 బల్లులు ఒకదాన్నొకటి ఇలా భయంతో కరుచుకుని ఏదో చూసి భయపడినట్టుగా ఒకదాన్నొకటి చాలా దగ్గరగా అత్తుకుని ఇలా సుమారుగా ఒక 20 బల్లులు ఇట్లా వణికిపోతూ ఉంటాయి. అది చూసిన వీణ భయంతో వణుకుతూ ఉంటుంది. దాన్ని చూసి ప్రతాప్, "ఏం కాదమ్మా ఉండు" అని చెప్పేసి పక్కన ఉన్న చీపురుతోటి వాటిని ఇలా కదిలిస్తాడు. కదిలిచ్చేసరికి అవన్నీ చెల్లాచెదురుగా వాటంతట 8 ప్లేస్‌లో వాటికెళ్ళిపోతూ ఉంటాయి. "బల్లులమ్మా, ఏం భయపడకు, మంచినీళ్ళు తాగుతావా" అని చెప్పేసని భయపడుతున్న వీణాని ఓదారుస్తూ తన దగ్గరికి తీసుకుని బిందెలోంచి మంచినీళ్ళు తీసిస్తాడు. గటగట మంచినీళ్ళు తాగేసి, "నాన్న, ఏంటి నాన్న అన్ని బల్లులు ఒక్కసారిగా అలా అలా అత్తుకునున్నాయి ఏదో చూసి భయపడినట్టు" అని అంటాడు. దాంతో ప్రతాప్, "ఏం కాదమ్మా, బయట వర్షం పడుతుంది గదా! గోడలన్నీ చెమ్మెక్కుంటాయి. సో, చలికి వణుకుతూ అన్నీ ఒకదాన్నొకటి ఇట్లా అత్తుకుని కరుచుకుని ఉండుంటాయి. అంతే, నువ్వేం భయపడకు, పోయాయి కదా, వదిలేసేయి" అని చెప్పేసని తనకి సర్ది చెప్పి కొవ్వొత్తి వెలిగిచ్చి ఇద్దరూ కలిసి బెడ్‌రూమ్‌లోకెళ్తారు. "తమ్ముడికేం చెప్పకమ్మా, వాడింకా భయపడతాడు" అని వీణా చెవిలో ప్రతాప్ చెప్తాడు. "సరే నాన్న" అనుకుంటూ ఇద్దరు వెళ్తారు. భయంతో వస్తున్న వీణాని చూసే శివ, "ఏమైందక్కా, ఎందుకలా గట్టిగా అరిసావు" అని అంటాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. Then you will receive the notifications for the coming parts. Let's wait for next part. Will be continued in next episode.